కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన భూమిపై లక్షలాది జీవరాశులు ఉన్నాయి. అప్పట్లో అవన్నీ కలిసే తిరిగేవి. ఒక మనిషి మాత్రమే ఎందుకు ఇంతలా అభివృద్ధి చెంది ఈ ప్రపంచం అంతటిని ఎలా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు? మనందరం ఈ రోజున ఇన్ని వసతులు కలిగి ఉన్నాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి రూపాంతరం చెందే టైంలో ఇవేమీ లేకపోయినా ఎలా జీవనం సాగనింపాడు? అండ్ వీటితో పాటు అప్పట్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళో మనం మాట్లాడుకోవడం ఒక్కటే కాదు, ఇప్పటికీ కూడా మన ప్రపంచంలో ఇలాంటి ప్రజలు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ మన దేశంలో కూడా ఎక్కడ ఉంటారు అనే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఏమి చేశారు అని ఈ వీడియోలో చెప్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఎండ వరకు చూడండి. మొట్టమొదటి మనిషి ఎక్కడ పుట్టాడు? మనిషి నిప్పు ఒక్కటే కనుగొన్న తర్వాత ఎంతలా అభివృద్ధి చెందాడు? ఇవే కాదు, మొదట్లో ఏ మాట రాని మనిషి ఇప్పుడు ఇన్ని రకాల భాషలు ఎలా మాట్లాడుతున్నారు? మానవుడు ఇప్పుడు ఇంతలా అభివృద్ధి చెందాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మొదట మనిషి ఎలా జన్మించాడో తెలుసుకునే ముందు ప్రపంచం ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం. మొదట్లో మన భూమి ఇప్పుడులా ఉండేది కాదు. చాలా వేడిగా నిప్పుతో కలిగి ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక ఆస్ట్రాయిడ్ పడి మన భూమి అనేది కొంత శాతం కూల్ అయింది. అప్పటి వరకు అగ్గితో నిండి ఉన్న మన భూమి కొంచెం చల్లబడింది. ఇలా భూమి కూల్ అవుతున్న ప్రాసెస్ లో కొన్ని మేఘాలు అనేవి క్రియేట్ అయ్యాయి. ఆ మేఘాల నుంచి వర్షాలు రావడం, మళ్ళీ అదే నీరు భూమిపై పడిన కొద్ది రోజుల్లో మళ్ళీ మేఘాలుగా అవ్వి వర్షాలు పడేవి. ఇలా ఈ ప్రాసెస్ కొన్ని సంవత్సరాలు జరిగాయి. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని చోట్ల నీరు స్టోర్ అవ్వి అవే సముద్రాలుగా తయారవ్వాయి. ఈ సముద్రాలు తయారయ్యాయి ఓకే, కానీ ఈ సముద్రాల లోపల కూడా చాలా అగ్ని పర్వతాలు కూడా ఉండేవి. అప్పుడప్పుడు కొన్ని అగ్ని పర్వతాలు పేలి హైడ్రోజన్, ప్రాస్పరస్, కార్బన్ ఇలా కొన్ని రకాల ఆ అగ్ని పర్వతం నుంచి అవన్నీ సముద్రంలోనే రియాక్షన్ అవ్వి మొట్టమొదటి ఫస్ట్ సింగిల్ సెల్ క్రియేట్ అయ్యింది. దాని పేరే లూకా. కానీ మన భూమిపై ఫస్ట్ సింగిల్ సెల్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందో తెలుసా? అగ్ని రూపంలో ఉన్న మన భూమి సముద్రాలుగా తయారు అవడానికి 4050 కోట్ల సంవత్సరాలు పడితే కేవలం 20 కోట్ల సంవత్సరాల్లోనే ఈ ఫస్ట్ సింగిల్ సెల్ అనేది క్రియేట్ అయ్యింది. కానీ ఈ సింగిల్ సెల్ ఒక్కటే కాదు, సముద్రంలో బ్యాక్టీరియా ఫామ్ అయి సముద్రం అంతా స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇలా సముద్రం అంతా ఆక్సిజన్ నిండి ఉండడంతో వాటి నుంచి కొన్ని రకాల జీవులు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన కొన్ని సంవత్సరాల తర్వాత నీటిలో బ్రతికే జీవులు ఒక్కటే కాదు, నీటిలో ఉంటూనే బయట కూడా బ్రతికే కొన్ని జీవులు కూడా తయారయ్యాయి. ఎగ్జాంపుల్ గా ముసళ్ళు. బయట అంటే నీళ్లు లేని ప్రదేశం, అంటే మన భూమిపై తిరిగే చాలా యానిమల్స్ అనేవి తయారయ్యాయి. ఇన్ఫాక్ట్ డైనోసర్ కూడా. ఇప్పటి వరకు వాటర్ పైన, భూమి పైన తిరిగే యానిమల్స్ తయారయ్యాయి కదా, దీని తర్వాత గాలిలో తిరిగే పక్షులు వంటివి కూడా వచ్చాయి. ఇలా ఈ జీవులన్నీ కలిసి జీవిస్తున్న సమయంలో 6500 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఆస్ట్రాయిడ్ పడి మన భూమిపై ఏవైతే రకరకాల జీవాలు ఉన్నాయో వాటిలో 90 నుంచి 95% వరకు జీవులు అంతరించిపోయాయి. మిగిలిన 5% జంతువుల నుంచే మన మనుషులు కూడా వచ్చారు. చాలా సార్లు చాలా ఇంట్లో వీడు కోతి అని అంటారు, గుర్తుందా? కానీ ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మనిషి కోతి నుంచే వచ్చాడు అని మనందరమే అనుకుంటాం కాబట్టి. కానీ అది నిజం కాదు. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనిషి, కోతి ఈ రెండు వేరు వేరు. వీళ్ళ పూర్వీకులు మాత్రం ఒక్కలే. వీళ్ళ పూర్వీకులు ఎవరు? ఒక తోకలేని జీవి నుంచి చింపాంజీ మరియు ఏప్స్ అనేవి వచ్చాయి. చింపాంజీ నుంచి కోతిలు తయారవడం, ఏప్స్ నుంచి మనుషులు అనేది తయారయ్యారు. అర్థమైందా ఫ్రెండ్స్? మనిషి, కోతి ఎక్కడి నుంచి వచ్చారో? మనిషి, కోతి పూర్వీకులు మాత్రం ఒక్కలే, కానీ మనిషి మాత్రం కోతి నుంచి రాలేదు. ఒక తోకలేని జీవి నుంచి ఏప్స్ వచ్చింది అని చెప్పాను కదా. ఇప్పుడు ఏప్స్ నుంచి మన మనుషులు ఎలా తయారయ్యాడు? అండ్ భూమిపై ఉన్న అన్ని జీవరాశులు లాగే 4 కాళ్ళతో నడుస్తున్న మనిషి ఇప్పుడు ఎలా 2 కాళ్ళతో మాత్రమే నడుస్తున్నాడు? అడవిలో దొరికే ఆకులు, పండ్లు మాత్రమే తింటూ చెట్ల మీద పడుకుంటూ ఏ వైపు నుంచి ఏ క్రూర జంతువు వస్తుందో అని భయపడుతూ వర్షాలకి, చలికి, రకరకాల సందర్భాల్లో మనిషి ఎలా జీవించాడు అనేది తెలుసుకుందాం పదండి. ఇప్పుడు వరకు మన వీడియోని మీరు చూస్తున్నారంటే మన వీడియో మీకు నచ్చింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మర్చిపోకండి. అసలు మనిషి ఏప్స్ నుంచి మనిషిగా మారే టైంలో మనిషి చాలా కష్టాలు పడ్డాడు. ఇప్పుడైతే మనకి ఏం తిందామన్నా దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండేది. కానీ అప్పుడు అసలు ఎక్స్పైరీ డేటే కాదు, ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు తినకూడనిది తిని మరీ చనిపోయేవారు. వర్షం పడినా, ఎండ ఉన్నా, ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నా చెట్టు ఒక్కటే వాళ్ళకి ఆశ్రయం. ఇప్పుడులాగా వర్షం పడితే ఇంట్లోకి వెళ్ళడం, చలి వేస్తే దుప్పటి కప్పుకోవడం, ఇలా ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. అండ్ ఇదే కాదు, ఇప్పుడు మనకి వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఎలా ఉంటుందో అప్పట్లో ఇలా ఉండేది కాదు. వర్షాలు అనేవి చాలా అనీవెన్ గా వచ్చేవి. ఒకానొక సమయంలో వర్షాలు అనేది రాకపోవడంతో అడవి మొత్తం ఎండిపోయింది. ఆ అడవంతా ఎప్పుడైతే ఎండిపోయిందో అప్పుడు ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగుపడి అడవిలో కొంత భాగం కాలిపోయింది. ఏప్స్ నుంచి మనిషిగా మారడానికి ఇదే ఫస్ట్ స్టేజ్. అదేంటి, అడవి కాలిపోవడంతో చాలా జీవరాశులు చనిపోవడం తప్ప ఇంకేమీ జరగదు కదా అని మీరు అనుకుంటారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇలా పిడుగు పడి అడవిలో కొంత భాగం ఎక్కడైతే కాలిపోయిందో అక్కడ నిజంగానే చాలా జీవరాశులు కాలి చనిపోయాయి. కానీ అక్కడ ఏవైతే జీవరాశులు చనిపోయాయో వాటిని మనిషి చూసి వాటిని తినడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు పచ్చి మాంసం మాత్రమే తినే మనిషి కొత్తగా కాలిన మాంసం తినడంతో చాలా రుచిగాను, నవలడానికి చాలా సులువుగా కూడా అనిపించేది. ఇలా కాల్చిన మాంసం తినడం వల్ల 16% ఫాస్ట్ గా ఆ మాంసం అనేది అరిగిపోయేది. ఇదొక్కటే కాదు, ముందుతో పోలిస్తే మనిషికి పోషకాలు కూడా ఎక్కువ రావడంతో తన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ గా ఉండేది. ఈ మీద చూడండి, మొదట్లో మనిషికి బ్రెయిన్ అనేది చాలా చిన్నగా ఉండేది, కానీ నోరు అనేది చాలా పెద్దగా ఉండేది. ఎప్పుడైతే మనిషి కాల్చిన మాంసం తినడం వల్ల తనకి పోషకాలు ఎక్కువ రావడంతో తన బ్రెయిన్ యాక్టివేట్ అవ్వి మెదడు అనేది 3 రెట్లు పెరిగింది. అండ్ నోరు కూడా చిన్నగా అవ్వింది. ఎందుకంటే అప్పటి వరకు పచ్చి మాంసం మాత్రమే తిన్న వ్యక్తి కాల్చిన మాంసం తినడంతో దానికి అనుగుణంగా తన కళేబరం అనేది మారింది. దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నిప్పు అనేది మనిషి జీవితానికి ఒక రెవల్యూషన్ తెచ్చిందనే చెప్పుకోవాలి. కానీ ఇదంతా జరగడానికి నిప్పే కారణం కదా. ఆ నిప్పు పిడుగు వల్ల పడింది ఓకే, కానీ దీని తర్వాత మనిషి నిప్పుని ఎలా కనుగొని మాంసాన్ని కాల్చుకుంటూ తినేవాడు? ఆ నిప్పు కోసం మనిషి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. ఎంత ప్రయత్నించినా మనిషికి ఆ నిప్పు అనేది దొరకలేదు. ఒక టైంలో ఒక పెద్ద పర్వతం నుంచి ఒక రాయి కిందన పడుతూ ఉండగా 2 రాళ్లు రాపిడికి నిప్పు తయారవడం చూశాడు. ఇది చూసిన మనిషి 2 రాళ్లతో ఒక మనిషి అతి కష్టం మీద నిప్పుని కనుగొన్నాడు. ఇలా కనుగొన్న వ్యక్తి ఇలా మాంసాన్ని కాల్చుకుంటూ ఉండేవాడు. అండ్ ఈ నిప్పుని కేవలం మాంసాన్ని కాల్చుకోవడానికి మాత్రమే కాదు, రాత్రిపూట వెలుతురు కోసం, చలికి వేడి కోసం, అండ్ క్రూర మృగాల దగ్గర నుంచి కాపాడడం కోసం నిప్పుని వాడుకునేవాడు. అప్పటి వరకు వాళ్ళకి మాట రాదు, కానీ ఇలా గ్యాదర్ అవ్వి ఎక్స్ప్రెషన్స్ తో పాటు వాళ్ళ భావాలను చెప్పుకునే సందర్భాల్లో వాళ్ళ స్వరపేటిక ఏదైతే ఉందో దాని నుంచి చిన్న చిన్న సౌండ్స్ వచ్చేవి. ఇలా వస్తూ ఈ రోజుకి ఒక మనిషి ఇన్ని భాషలు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇలా మనిషి నిప్పుని తయారు చేసిన తర్వాత ఆహారాన్ని నెత్తుక్కోవడం కోసం చాలా ప్రదేశాలకి వలస వెళ్లారు. కానీ మొట్టమొదటి మనిషి ఎక్కడ ఉండేవాడు? మన దేశంలోనేనా? కాదు, ఈస్ట్ ఆఫ్రికాలో మొట్టమొదటి మనుషులు ఉండేవాళ్ళు. మొట్టమొదటి మనుషులు ఎక్కడ ఉండారో మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే నిప్పిని కనుగొన్నాడో అలా చాలా ప్రదేశాలకి వలస వెళ్లారు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న కాంటినెంట్స్ లైక్ ఏషియా, యూరోప్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకి చాలా మంది వలస వెళ్లడం స్టార్ట్ చేశారు. వలస వెళ్లిన మనుషులు రకరకాల టెంపరేచర్స్ తో అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ తో ఆ మనిషి యొక్క స్కిన్ టోన్ అనేది మారుతూ ఉండేది. ఇలా వలస వెళ్లిన మనుషులకి చాలా పేర్లు ఉండేవి. లైక్ హోమో రూడోల్ఫెన్సిస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్థాలసిస్, ఫైనల్ గా హోమో సేపియన్స్. ఇలా చాలా రకమైన మనుషులు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ అందరిలో ఒక్కరు మాత్రమే బ్రతికారు. వాళ్ళే హోమోసెపియన్స్. హోమోసెపియన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? తెలివైన వాడు అని అర్థం. వాళ్ళ నుంచే మన మనుషులు వచ్చారు. మరి మిగిలిన వాళ్ళు అందరూ ఎక్కడా అని మీరు అనుకోవచ్చు. ఈస్ట్ ఆఫ్రికాలో ఒక ప్లేస్ లో మౌంట్ తోబా అని ఒకటి ఉండేది. అక్కడ ఒక అగ్ని పర్వతం పేలడంతో వీళ్ళు అంతా చనిపోయారు అని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది ఏదో ఒక డిసీజ్ వలనో కొన్ని గొడవల వలనో ఎప్పుడైతే వలస వెళ్లారో అప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ చేంజ్
ద్వారానో చనిపోయారని మరికొంతమంది అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? ఈ భూమి ఎలా తయారైంది, భూమి నుంచి ఇతర జీవరాశులు ఎలా వచ్చాయి, వాటి నుంచి మనిషి ఎలా వచ్చాడు, అండ్ ఆ మనిషి నిప్పును కనుగొని ఏ ఏ ప్రదేశాలకి వలస వెళ్ళాడు అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు హోమోసెపియన్స్ అని పిలువబడే మనుషులకి వాళ్ళ నాగరికత అండ్ వాళ్ళ అభివృద్ధి ఎలా జరిగిందో అండ్ ఈ రోజు నాటి వరకు మనం ఎలా డెవలప్ అయ్యామో చెప్తాను వినండి. ఇలా నిప్పుని కనుగొన్న కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వెపన్స్ ని తయారు చేసేవాళ్ళు. ఆ వెపన్స్ తో మృగాలని వేటాడి చంపి తినేవాళ్ళు. మనిషి వేటాడడానికి వెళ్ళేవాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? జంతువులు ఫాస్ట్ గా పరిగెడతాయి, మనుషులు చాలా స్లోగా పరిగెట్టేవాళ్ళు. కానీ మనుషులు చాలా దూరం పరిగెట్టేవాళ్ళు, జంతువులు మాత్రం చాలా కొద్ది డిస్టెన్స్ మాత్రమే పరిగెట్టేవి. ఇలా మనిషి చాలా విధాలుగా వేటాడుతూ జీవనాన్ని సాగనింపేవాడు. దీని తర్వాత మనిషికి మంచి పోషకాలు రావడంతో బ్రెయిన్ కూడా చాలా అభివృద్ధి కూడా అయ్యింది. ఇలా అవ్విన సందర్భాల్లో మనిషి మరొక ముఖ్యమైన విషయం ఏం తెలుసుకున్నాడో తెలుసా? ఎప్పుడైతే తన తినే పళ్ళు కిందన పడేసిన ఆ విత్తనాల ద్వారా చెట్లు మొలుస్తున్నాయని తెలుసుకున్నాడు. ఇలా తెలుసుకున్న ఆ మనిషి, ఇప్పటి వరకు వేటాడే మనిషి, వ్యవసాయం స్టార్ట్ చేశాడు. ఇలా వ్యవసాయం స్టార్ట్ చేసిన మనిషి తిండి కోసం వలస వెళ్లడం ఆపి ఉండడం కోసం ఒక స్థావరాన్ని నిర్మించుకునేవాడు. ఇలా ఒక మనిషి నాగరికతని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. కానీ మొదట్లో తన స్థావరం ఏదో ఒక ఇల్లు కట్టుకోవడం కాదు, ఏదో ఒక గుహల్లోనో లేదా చెట్లు కింద ఉండేవాడు. అక్కడి నుంచి ఇప్పుడు కోట్లాది రూపాయల విలువ గల ఈ పెద్ద బిల్డింగ్స్ లో మనలాంటి వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఈ ఒక్క ఇల్లు మాత్రమే కాదు, ఆ సందర్భంలోనే ఒక చక్రాన్ని నిర్మించుకొని జంతువుల్ని వేటాడడం కోసమే చూసిన మనిషి వాటితో స్నేహం చేసి వాటిల్ని వాహనాలుగా కూడా తయారు చేసుకొని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉండేవాడు. ఇలా మనిషి ప్రతి సందర్భంలో ఏదో ఒక విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అవుతూనే ఉన్నాడు. అండ్ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందడానికి మాత్రమే చూస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన దేశంలో కూడా ఆది మానవులకి ఈక్వల్ గా కొంతమంది మన దేశంలోనే ఉంటున్నారు అని అన్నాను కదా. అది ఎక్కడో తెలుసా? అండమాన్ నికోబార్ లో ఒక ఐలాండ్ లో ఉంటున్నారు. ఈ ఐలాండ్ లోకి బయట మనుషుల్ని ఎవరిని రానివ్వరు. ఇన్ఫాక్ట్ వద్దామన్నా వాళ్ళని చూసి వీళ్ళు భయపడి చంపడానికి కూడా వెనకాడే వాళ్ళు కాదు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వీళ్లతో చిన్న సంఘటన జరిగింది, చెప్తాను వినండి. మేబీ అది 2004 నుంచి 2006లో జరిగే సంఘటన అనుకుంటా. ఆ సందర్భంలో ఆ ప్రదేశంలో ఒక పెద్ద సునామీ రావడంతో అక్కడ ఉన్న ప్రజలు బ్రతికి ఉన్నారా లేదా అని మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్స్ లో వెళ్లి చూస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు బాణాలతో ఆ హెలికాప్టర్స్ ని దాడి చేశారు. ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళకూడదు అని నిషేధించారు. కొంతమంది ఉంటారు కదా, ఎవ్వరికి తెలియకుండా వెళ్దాం, అక్కడ ఏముంటుందో తెలుసుకోవడానికి. అలానే ఒక రిపోర్టర్ అక్కడికి వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో అని రికార్డ్ చేద్దాం అనుకున్న టైంలో దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రజలు ఆ రిపోర్టర్ ని హతమార్చారు. ఇలా వీళ్ళ గురించి చాలా పెద్ద స్టోరీనే ఉంది. దీని గురించి కూడా మీకు డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆ వీడియోని ఖచ్చితంగా చేద్దాం. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.